లాఫింగ్ బుద్ధ ఎందుకు? ఇప్పుడు లాఫింగ్ బుద్ధ అనేది దేశాల్లో అదృష్టాన్ని తెచ్చిపెట్టే బొమ్మగా బోలెడంత గుర్తింపు. అయితే మరి ఇంతకీ ఎవరతడు? చైనా కథ ప్రకారం ఇతడి అసలు పేరు హటై అన్నమాట. హౌటై సుమారు 1000 ఏళ్ల క్రితం నివసించిన బౌద్ధ భిక్షువు అన్నమాట. ఈయన భుజాన జోలే, చేతుల భిక్ష పాత్రలో తిరుగుతుండే ఇతడికి ఎన్ని మహిమలు! తెలియని వారికి ఒట్టి బిచ్చగాడే కానీ తెలిసిన వారికి ఆపద్బాంధవుడు ఇతడు. సరే, మరి ఇదంతా ఎందుకంటే ఈయన యొక్క మహిమ ఏమిటంటే పేదవారికి, పిల్లలకి జోలెలోంచి ఏది కావాలంటే అది ఇస్తుండేవాడనమాట ఆయన. ఎన్ని మిఠాయిలు, ఎన్ని తినుబండారాలు ఇచ్చినా, పంచిపెట్టినా జోలే ఖాళీ అయ్యేదే కాదనమాట. అయితే అంటే అది అక్షయ పాత్ర అన్నమాట. అది అక్షయ పాత్ర అనేది బౌద్ధుడు అనే ఈయనకి లాఫింగ్ బుద్ధ దగ్గర ఉన్నది. ఇతడికి చూసిన వాళ్ళకు ఆ రోజంతా హాయిగా ఆనందంగా గడిచిపోతూ ఉంటుంది. అలా గడిచిపోయేదంట. ఎవరైనా సరే లాఫింగ్ బుద్ధ అని చూస్తే అలా రోజంతా హాయిగా నవ్వుతూ ఉంటారు. డే అంతా అలా హాయిగా నవ్వుతూ ఉంటారు. కాబట్టి ఇంట్లో కూడా కొంతమంది లేవగానే లాఫింగ్ బుద్ధాన్ని చూస్తారు. ఎందుకంటే అది మనకి మంచి జరుగుతుంది, ఆ రోజంతా మనకి మంచిగా అనిపిస్తుంది కాబట్టి. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో యూ కెన్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ అగైన్ నెక్స్ట్ వీడియో. అండ్ సారీ ఫర్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వీడియో. ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ.